నమస్తే, వెల్కమ్ టు డే న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతి అందజేత. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో ప్రారంభించిన సీఎం. ఒంగోలు రెండవ పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లలో నిలువున కోత. రైతుల తీవ్ర ఆగ్రహం, వేలం బహిష్కరణ. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పలువురు అరెస్ట్. బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. చేపల వేట నిషేధ కాలంలో జీవనోపాధికి జాలర్లు ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున నగదు సాయం అందజేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. మత్స్యకారుల సేవలో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 1,07,936 కుటుంబాలకు 262 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మత్స్యకార సేవలో మత్స్యకారులకు అండగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రధాని నడుపుతున్న మన డైనమిక్ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో జరిగే మత్స్యకారుల సేవలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకు కలెక్టర్ హిమాన్సు శుక్లా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 60 రోజుల పాటు చేపల సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. ఈ కాలంలో వేట నిషేధం కాబట్టి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 10,000 నుంచి 20,000 చొప్పున 262 కోట్లు ఇచ్చామని అన్నారు. ఎన్నో వృత్తులు ఉన్న అత్యంత ప్రమాదకరమైన చేపల వేటను మత్స్యకారులు చేస్తుంటారని, వారికి 100% న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మత్స్యకారులను స్వర్గీయ ఎన్టీఆర్ గంగపుత్రులుగా అభివర్ణిస్తూ వేట నిషేధ సమయంలో ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యం అందించారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం అయినా ఇలా మీ గురించి ఆలోచించిందా అని ప్రశ్నించారు. సముద్ర జలాలపై మీ సంపూర్ణ హక్కులను కాపాడతానని హామీ ఇచ్చారు. 2,000తో తానే ప్రారంభించిన చేపల వేట నిషేధ భృతి నేడు 20,000కు పెంచినట్లు చెప్పారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడు, గ్రామస్తులు నాగరత్నం, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అనేక వృత్తులు ఉన్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. మీరు ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మలపెంటలో హామీ ఇస్తున్నా. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు.
పడ్డాయా లేదా? పడ్డాయి. మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, ఫోన్ కూడా బాగా వాడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాను, 10,000 20,000 పెంచుతా అన్నాను. అందుకే పోయిన సంవత్సరం 1,21,433 మందికి ఇస్తే 243 కోట్లు ఇస్తే ఈసారి మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేసి 262 కోట్లు ఇచ్చాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు చిన్నప్పటి నుంచి మీ పెద్దవాళ్ళు కూడా సముద్రంలోకి ఏటకపోయేవాళ్ళు, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా మీకు సహాయం చేయాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని గురించి ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చూశాను మిమ్మల్ని. సముద్రంలో వేటగా నిలిచిపోతే పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే నేను ఆ రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 31 కేజీల బియ్యం వేట సమయంలో మీకు అందజేసిన వ్యక్తి నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఇక్కడతో ఆగడం లేదు. సముద్రం మీ పక్కనే ఉంది. సముద్రంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించి మిమ్మల్ని అందరినీ పేదరికం నుంచి పైకి తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నా. కడలిని నమ్ముకొని వేటే జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న సానుకూల దృక్పథాన్ని ప్రతి మత్స్యకార కుటుంబం అర్థం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వేట నిషేధ భృతిని 20,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. మత్స్యకార సేవలో భాగంగా ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు 20,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు కావలి నియోజకవర్గం తుమ్మలపేంటలో ప్రారంభించగా జిల్లా కేంద్రం ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పన కుమారి పాల్గొన్నారు. గతంలో వేట నిషేధ సమయంలో కేవలం 31 కిలోల బియ్యం ఇచ్చేవారని, ఆ పరిస్థితి నుండి దేశంలో ఎక్కడా లేని విధంగా వేట నిషేధ భృతిని 4,000 ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి తెలిపారు. 2 ఏళ్లలో రాష్ట్రంలో మత్స్యకారులకు 500 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని అన్నారు. 50 సంవత్సరాల మత్స్యకారులకు దేశంలోనే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. సబ్సిడీలపై వలలు, బోట్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. సోనా బోట్ల దాడుల నుంచి మత్స్యకారులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. జిల్లాలోని 8,694 మంది మత్స్యకారులకు 17,38,80,000 విలువైన మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు. అదేవిధంగా కొత్తపట్నం మండలంలో సముద్ర నాచును పెంచేందుకు డిఆర్డీఏ ద్వారా గుర్తించిన మత్స్యకార మహిళలకు మంజూరు పత్రాలను అందజేశారు. ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, రాష్ట్ర ఆప్కాప్ డైరెక్టర్, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, డిఆర్డీఏ వెలుగు డిపిఎం రజనీకాంత్, మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో ఇంతకుముందు ఇప్పుడు కూడా 31 కేజీలు బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 2015లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలని లీన్ పీరియడ్లో మత్స్యకార వేటకెళ్ళేటువంటి సోదరులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు వేటకెళ్ళేటువంటి వాళ్ళకు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వడం కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన ప్రభుత్వం చేసింది. తదుపరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ అమౌంట్ని నాకు 20,000 రూపాయలు మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మనం పోయిన సంవత్సరం 258 కోట్ల రూపాయలని
ఇప్పుడు 56 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం 1,30,790 మందికి 262 కోట్ల రూపాయలని ఈరోజు మీ అకౌంట్ అన్నింటిలో కూడా జమ చేస్తున్నాం. ఈరోజు సోనా బోట్ల ప్రమాదం ఉంది, అందరూ కూడా తెలిసిన విషయమే. ప్రభుత్వం ఈరోజు 4 బోట్లు గస్తీ చేయడమే కాకుండా మెరైన్ పోలీసింగ్ కూడా ఏర్పాటు చేయడం, ఇంకా సమర్థవంతంగా ఎదుర్కొని మన ప్రాంతంలో ఉన్నటువంటి మన మత్స్య సోదరులకి అండగా ప్రభుత్వం ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మత్స్యకారులు ఈరోజు చేసేటువంటి సంపదల వల్ల ఆరోగ్యానికి ఉంది. అందరూ కూడా ఏ గుండె జబ్బు పోయినా కానీ మటన్ చికెన్ కన్నా కూడా ఫిష్ తినమని చెప్పేటువంటి పరిస్థితి. కానీ తుఫాన్లు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందుల్లో కూడా వాళ్ళకి వేటకి వెళ్ళకుండా చేసే పరిస్థితుల్లో కూడా మొన్న కూడా మందా తుఫాన్లో కూడా వీళ్ళందరూ కూడా డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేయడం జరిగింది. సానుకూలంగా మత్స్యకార సమస్యల మీద కడలి నంబర్ గర్భపతుల మీద మా ప్రభుత్వానికి ఉన్నటువంటి దృక్పథాన్ని వీళ్ళందరూ కూడా గమనించుకొని తెలియజేసుకుంటూ, పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే మనం ఎక్కువగా సుమారుగా 550 కోట్ల రూపాయల పైన 530 కోట్ల రూపాయలని ఈ విధంగా ఖర్చు పెట్టడం జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పోర్టుతో పాటు మనకి ఒంగోలులో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ ఇలాంటి అభివృద్ధి కూడా తీసుకుంటూ తీర ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ప్రైస్ ₹1.50 తగ్గించారు. అదేవిధంగా అనేక ప్రోగ్రామ్స్, అనేక సంక్షేమ కార్యక్రమం మత్స్యకారులు చేస్తా ఉన్నారు. వీటిలో ముఖ్యది ఏంటిదంటే ఈరోజు ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు మెకనైజ్డ్ బోట్లని నిషేధించారు. ఇది చేస్తున్నది ఎందుకంటే మత్స్యకారుల కోసం, ఎందుకంటే ఇది బ్రీడింగ్ టైం, చిన్నపిల్లలు పుట్టే టైం కాబట్టి ఈ 2 నెలలు నిషేధిస్తే రాబోయే కాలంలో మంచి వేటకి మంచి ఫిష్ దొరుకుతుందనే ఉద్దేశంతో. కానీ ఈ కష్టకాలంలో ఇంతకుముందు 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు అది 20,000 రూపాయలకి పెంచిన విషయం మనందరికీ తెలుసు. సో ఈ ప్రోగ్రామ్ కింద ప్రతి సంవత్సరం ఈ ఫిషెస్ మరీన్ యానిమల్స్ కి రీజనరేషన్ కోసం ఒక బ్యాన్ పీరియడ్ చేస్తారు. దాంట్లో 2 నెలల వరకు ఫిషింగ్ బ్యాన్ ఉంటుంది, బాగా తెలుసు. అంటే 2 years బ్యాక్ వరకు ఈ ప్రోగ్రామ్ కింద 10,000 అందరికీ సపోర్ట్ డిబిటీ ద్వారా ఇస్తారు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇది 20,000 అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ కింద మేము ఈరోజు మన జిల్లాలో more than 8,000 మెంబర్స్కి డిబిటీ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ నెల్లూరు జిల్లాలో వారు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు చేస్తున్నారు. మనం కూడా మన జిల్లాలో మరి కోస్టల్ ఏరియా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనం ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తాం. సో దానికి ఉద్దేశం ఏంటంటే ఈ 2 నెలల ఈ బ్యాన్ పీరియడ్లో మన మత్స్యకారులకి ఏ ఇబ్బంది రాకుండా ఉండాలి, ఏమైనా ప్రాబ్లం లేకుండా వాళ్ళు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖ తరపున బీపీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటూ క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. మందుల వాడకంలో నిర్లక్ష్యం వహిస్తే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వంటి వ్యాధులకు గురి కావాల్సి వస్తుందన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. కావున అవకాశాన్ని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికైతే ప్రిస్క్రైబ్ చేసిన మందులు ఉన్నాయో వారు రెగ్యులర్ బేసిస్లో ఒక్కరోజు కూడా మానకుండా రెగ్యులర్గా వేసుకోవాలి. ఇది సైలెంట్ కిల్లరు. ఎవరికైతే బీపీ ఉందో వారికి రెగ్యులర్ బేసిస్లో ట్రీట్మెంట్ లేకపోయినా, అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోయినా, నెగ్లిజెన్సీ ఉన్న స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, ఏదైనా ప్రమాదకరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ బేసిస్లో పరీక్ష చేయించుకొని మందులు వాడుకోవాలి. ఈ వాణిలో మనం ఆర్టీసీ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, శాఖల వారికి ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి చేస్తూ ఉన్నాం. శాఖల వారికి అందరికీ కూడా హైపర్ టెన్షన్ని పరీక్ష చేసి ఉంటే వారికి వైద్యం అందించడం, లేదంటే లేదు జాగ్రత్తలన్నీ చెప్పడం చేస్తూ ఉన్నాము. అదే డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు కోఆపరేట్ చేసి అందరూ కూడా
పరీక్ష చేయించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా తీసుకునేటువంటి సాల్ట్ రిస్ట్రిక్షన్ అనేది రోజుకి 5 గ్రాముల కన్నా తక్కువ తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దానివల్ల మెయిన్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఒక 30 నిమిషాలు వాకింగ్, తర్వాత వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటము, తర్వాత భారీకాయం కనుక ఉన్నట్లయితే వారు బరువు తగ్గించుకునేటువంటి వ్యాయామానికి సంబంధించిన ఇవన్నీ కూడా చేపట్టాలని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రి బాలినేనికి అనుచరుడిగా ఉన్న జడ బాలనాగేంద్ర ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎంసీఏ భవనం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో తనదైన శైలిలో రాష్ట్ర జనసేనలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంగట్లో పదవులు అమ్మకానికి అంటూ జనసేన పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీలో అదే దందా కొనసాగించారని, ఇప్పుడు జనసేనలో కూడా అదే వరవడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గ్రేటర్ రాయలసీమ జిల్లాలో ప్రణీత్ రెడ్డి అతని టీం పార్టీ పదవులను అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిని 25 లక్షలు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని 50 లక్షలకు బేరం పెట్టారని తెలిపారు. తాను అధ్యక్ష పదవి పోటీలో ఉన్నానని, తనకు సహకరిస్తానని చెప్పిన బాలినేని ఇప్పుడు తన వద్ద డబ్బులు లేకపోవడం వల్ల ఆ పదవిని పశ్చిమ ప్రాంతానికి ఇచ్చేందుకు సిఫార్సు చేశారని పేర్కొన్నారు. జనసేన పార్టీలో చేరిన బాలినేని తొలి నుంచి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పైన విమర్శలు చేస్తూ అతని మీద లేఖలు కూడా రాయించారన్న బాలనాగేంద్ర మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జిల్లా జనసేనలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని, బాలినేని అతని కుమారుడు ప్రణీత్ రెడ్డి పైన అధిష్టానం చర్యలు తీసుకోవాలని బాలనాగేంద్ర డిమాండ్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీకి వచ్చినందువల్ల బలం, కూటమికి బలం అని గట్టిగా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసిన మాట మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతను చేరి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరినప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారు. 11వ తారీఖున ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల ఏర్పాటు తదనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం కొన్ని వారి నిజ స్వరూపాలు మళ్ళీ బయట పెట్టుకున్నారు. అవి నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు గుర్తించాలి. పైసలు ఇస్తే పదవులు, బాలినేని పెరట్లో కలుపు మొక్కలాగా కొంతమంది చేరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, మేయర్ పదవులు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్ష పదవులు ఇప్పిస్తామని వారి కొడుకు ఆధ్వర్యంలో ఒక టీముని 6 జిల్లాలే కాదు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎవరైతే పైసలు ఇచ్చి పదవులు కోరుకుంటారో వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇది నేను తీవ్రంగా ఖండించాను. పత్రిక మీ ద్వారా కూడా మరొకసారి నేను ఖండిస్తున్నాను కూడా. సామాన్యుడిని అందలం ఎక్కిస్తాను, సామాన్యుడిని రాజకీయ నాయకుడిని చేస్తాను. లబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని చట్టసభలో పంపిస్తానంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే విధంగా చేశారు, వైసీపీలో ఉన్నప్పుడు ఇదే విధంగా చేశారు. ఇన్ఛార్జీలు ఇప్పిస్తాము, ఎమ్మెల్యేలు ఇప్పిస్తాం, ఎమ్మెల్సీలు ఇప్పిస్తామని ఇప్పుడు కూడా తను పందా మార్చుకోకుండా జనసేన పార్టీని తాకట్టు పెడతానికి ప్రకాశం జిల్లాలో చాలామంది ఎన్ఆర్ఐలకి, పారిశ్రామికవేత్తలకి ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్షులు ఇప్పిస్తామని బేరసారాలు నడుపుతూ ఉన్నారు వారి టీము. అతను మనం నేరుగా అడిగినప్పుడు అవునా నాకేం తెలియదని సింపుల్గా అబద్ధం ఆడుతుంటాడు. అతనికి అలవాటే, కొడుకు మీద కూడా ఒట్లేస్తుంటాడు. అది చేసి తప్పులు చేసి కూడా కొడుకు మీద ఒట్లేసే గనుడిని నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారినే చూశాను. ఈ రోజున మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. ఒంగోలులో జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు చేయించారు. నాలాంటి వాళ్ళ చేత కోర్టులు వేయించాడు, పిటిషన్లు పెట్టించారు, ఉత్తరాలు కూడా రాయించాడు. ఒంగోలు ఎమ్మెల్యే మీద ఉత్తరంలో రాయించడంలో
ప్రధాన భూమిక వాళ్ళే, అది అందరికీ తెలిసిందే. మేమైతే దాన్ని వ్యతిరేకించాం. ఇది మంచి పద్ధతి కాదు. కూటమిలో ఉంటూ మనం ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేయకూడదు. చేసేవాళ్ళైనా మీరు మందులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాన్ని అతను పుత్రరత్నం పెడచవిన పెట్టి ఈ రకమైన ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతూ హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్పై అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. జీఎం కుమార్ బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో ఆ నగదు లెక్కింపునకు అప్పటికప్పుడు కౌంటింగ్ మిషన్లను తెప్పించి లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1.20 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో 3 ప్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లను అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మల్లాపూర్లోని కుమార్ నివాసంలో 2 కార్లను సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ప్రాథమికంగా 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించి మరీ జరిపించాడు. వివాహం కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆ డబ్బులు ఎలా సంపాదించారనే దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కృష్ణానదిలో మత్స్యకారులు పడవలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గంగాపుత్రులు పడవల ప్రదర్శన చేశారు. వరుసగా 2వ ఏడాది మత్స్యకారుల సేవలు పథకం కింద నిధుల విడుదల చేయడంపై మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా కృష్ణానదిలో పడవల ర్యాలీతో మత్స్యకారులు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకుండా ఒక్కో కుటుంబానికి 20,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తోంది. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు 243 కోట్ల సాయం అందజేయగా ఈ ఏడాది 1,30,796 కుటుంబాలకు 262 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పాదయాత్రలో నేను జోలదండే గ్రామం ఉంది, కావలి నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తున్నారు. మీ పట్టుదల ఏంటో అక్కడ తెలుసుకున్నా. ఊరంతా ఒక మాట మీద నిలబడి లోకేష్ వస్తున్నాడు పాదయాత్రకి, రోడ్ అంతా శుభ్రం చేసి ముగ్గులేసి ఎవరు మళ్ళీ రోడ్డు మీద నడవకూడదని చెప్పారు. లోకేష్ ముందర నడిచిన తర్వాతే వాడు ఇంకా మనం అందరూ వెళ్ళాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే 3,132 కిలోమీటర్లు నడిచా. కానీ ఆ రోజు వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానం నేను ఎన్నడూ మర్చిపోలేను. మీ పట్టుదల, అందరూ ఒక మాట అనుకుంటే నిలబడతారే, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి. ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. ఏ సమస్య ఉన్నా అన్నతో మనం ఆడుకుందాం, మనం పరిష్కరించుకుందాం. ఇది మన ప్రభుత్వం, అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో మా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరుసు.
హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు ఈ నెల 20న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్లడించింది. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించి నకిలీ మందుల అమ్మకాలను నివారించాలనే డిమాండ్లతో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పొగాకు కొనుగోళ్లలో నిలువున కోత విధించారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా 30వ తేదీ వరకు పొగాకు వేలాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. ఒంగోలు 2వ పొగాకు వేలం కేంద్రం త్రోవగుంటలో కరవది, పానకాలపాలెం గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 151 బేరంల పరిధిలో 302 బేళ్లు ఆక్షన్లో పెట్టమని బోర్డు అధికారులు తెలిపారు. అయినా రైతులు మార్కెట్ పరిస్థితిని తెలుసుకొని కేవలం 210 బేళ్లనే ఆక్షన్లో పెట్టారు. ఆక్షన్ ప్రారంభమైన కొద్దిసేపటికే తెచ్చిన కొద్ది బేళ్లలో అత్యధిక శాతం బేళ్లు తిరస్కరణకు గురి కావడంతో పాటు 25,000 రూపాయలు పలికిన పొగాకును 18,000కే కొనుగోలు చేయడంతో రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేసి వేలం నిలిపివేసి బోర్డు అధికారులతో వాదనకు దిగారు. రైతుల గోడు ఎవరికి పట్టడం లేదని అన్నారు. నో బిడ్తో పాటు ధరలు తగ్గించి కొనుగోలు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. వేలం ఆపాలని ప్రభుత్వమన్నా ముందుకు వచ్చి రైతులను ఆదుకుంటుందని వేడుకున్నారు. ఆక్షన్ అధికారులు కేవలం వేలం నిర్వహించడమే కాకుండా రైతుల పక్షాన ఆలోచించాలని అన్నారు. ఒక్కో రైతు పొగాకు బేళ్లను ఆక్షన్ కేంద్రానికి తీసుకొచ్చి వెనక్కి తీసుకువెళ్ళడానికి 1,500 రూపాయలు ఖర్చు అవుతుందని వాపోయారు. నో బిడ్ లేకుండా కొనుగోలు చేసే వరకు వేలం నిలిపివేయాలని అన్నారు. అన్ని ఫ్లోర్ రైతులు ఒక నిర్ణయానికి వచ్చి జిల్లాలోని ప్రజాప్రతినిధుల ద్వారా పొగాకు రైతుల కష్టాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. వ్యాపారులు ఇదే విధంగా కొనుగోలు చేస్తే ఒక్కో బేరన్ రైతు 5 నుంచి 6 లక్షలు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నో బిడ్స్ తగ్గించి కొనుగోలు చేసేలా వ్యాపారులతో మాట్లాడుతున్నామని 2వ వేలం కేంద్రం ఆక్షన్ సూపరింటెండెంట్ తెలిపారు. రైతులు వేలం నిలిపివేయాలని ఒత్తిడి చేస్తున్నారని, వ్యాపారులతో మాట్లాడి కొనుగోలు సక్రమంగా జరిగేలా చూస్తామని ఇప్పటికే వ్యాపారులతో మాట్లాడుతున్నామని అన్నారు. చెప్పుకోలేక వాళ్ళు ఎదగక్కడాక ఇదే గోడు లేక 10 రోజులు ఆపండి. 4 చెప్పులు తెచ్చాం, 4 చెప్పులు ఎత్తుకొని పోతాం. మా వాళ్ళు ఆలోచించండి. మీ బాధ ఎత్తుకొని పోతున్నాం. 20 ఏళ్ళ లోపేగా నా పేరు మన్నె శ్రీనివాసరావు, కరవది. ఈరోజు ఒంగోలు ప్లాట్ఫారం 2 ఆక్షన్కి కరవది, పానకాలపాలెం ఈ 2 గ్రామాలకు కలిపి దాదాపు 151 బ్యార్నీలు. ఈ 151 బ్యార్నీలకి 302 చెక్కులు ఆక్షన్కి అమ్ముకోవాలని చెప్పని మాకు కార్డులు ఇచ్చారు. ఈ కార్డులకి గాను ఈరోజు 210 చెక్కులు వచ్చినాయి. తక్కిమా చెక్కులు ఎందుకు తీసుకురాలేదే ఏందని ఎంక్వైరీ చేస్తే రైతులందరూ భయపడి నోబిట్లు పడుతున్నాయి, రోజు 60% వెనక్కి వస్తున్నాయి అని వాళ్ళు చెక్కులు 100 చెక్కులు తీసుకురాకుండా ఆపేసుకున్నారు. సరే, ఈ 200 చెక్కులు ఇక్కడికి వచ్చినాయి, సరే ఆక్షను స్టార్ట్ అయ్యింది, సరే కొంటారులే అని చెప్పి చూస్తే దాదాపు లైన్కి 40 చెక్కులు ఉంటే 30 చెక్కులు నోబిట్లు. ఫస్ట్ 1 లైను 2 లైన్లు అయిపోయిన దాకా చూసాము. తర్వాత పరిస్థితి 18,000కి 25,000కి కొనుగోలు స్టార్ట్ చేసిన పొగాకు ఈరోజు 18,000కి వచ్చింది. 18,000కి కూడా దాదాపు 60% నోబిట్లు. అంటే అసలు వాళ్ళు ఎంత కొంటారు ఏంటి అనేది బోర్డు అధికారులకు తెలియట్లేదు, రైతులకైతే అసలు తెలియదు, వ్యాపారస్తులకైతే వాళ్ళకి తెలుసో తెలియదో మనకు తెలియదు. బోర్డు వాళ్ళకి మట్టుకి ఎంతో కొంత నోబిట్లు పడ్డా పర్లేదు, 60% పడ్డా 70% పడ్డా ట్రాక్టర్లు ఉండయి, వాళ్ళకి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎట్లయినా కానీ బోర్డు జరపాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఆలోచనలో ఉన్నారు బోర్డు అధికారులు. దయచేసి 18,000కైనా సరే నోబిట్ లేకుండా చెక్కు కొనండి, రైతులందరూ ఇష్టపడతారు. కానీ 18,000కు కూడా 30% 60% నోబిట్లు అయ్యే పని అయితే మేము పొగాకు అమ్ముకోలేము, ఇవ్వము. దయచేసి
ఈ రోజు నుంచి 30వ తారీఖు దాకా 70 మంది 80 మంది రైతులు సంతకాలు పెట్టి ఒక మెమరాండం కూడా సూపరింటెండెంట్ గారికి ఇచ్చాం. మా ఈ ప్లాట్ఫారం తరఫున అన్ని ఫ్లోర్లు కూడా దయచేసి మార్కెట్ సరిగా లేదు కాబట్టి అందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ మార్కెట్ మనం ఛేదించుకోగలుగుతాము. దయచేసి అన్ని గ్రామాలలో కూడా ఈ విషయాన్ని గమనించి సహకరించాలి. అందరూ ఎమ్మెల్యేలందరినీ రైతులందరి తరఫున వాళ్ళకి దండం పెడుతున్నాం. అయ్యా మీరందరూ కలిసి రైతుల పక్షాన అందరూ కలిసి ఒక్కసారి గవర్నమెంట్ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అయ్యా రైతులు అల్లాడిపోతున్నారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు, దయచేసి 500 కోట్లు కేటాయించండి అని చెప్పని మీరందరూ పోయి అడిగితే రైతుల తరఫున కాదనే పనే లేదు. దయచేసి మీ ఎమ్మెల్యేలందరూ పోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటారు, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, అందరి తరఫున మీరు రుణం తీర్చుకుంటారు. ఈ సంవత్సరం మీరు అందరు కనుక ఈ రకంగా చేసి రైతులను కనుక గట్టిన పడేస్తే దయచేసి, లేకపోతే ఒక్కొక్క బ్యార్నీకి 4 లక్షలు 5 లక్షలు నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు చాలామంది ఉన్నారు. ఈరోజు 222 బేడ్లు వచ్చాయండి. మనకి 90 బేడ్ల ఆక్షన్ జరిగిన తర్వాత నో బిడ్స్ 50% ఉన్నాయని చెప్పి రైతులు ఆపడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో రైపు ఆరెంజ్ స్టైల్ ఉన్న టొబాకో గ్రేడ్స్ మాత్రమే పర్చేజ్ జరుగుతుంది. కొంచెం ఈరోజు ఇరిగేటెడ్ ఆఫ్ స్టేట్ టొబాకో రావడం జరిగింది. దానివల్ల నో బిడ్స్ పెరగడం జరిగింది. దానివల్ల అక్కడ రైతులు 2 లైన్లు అవ్వగానే 3వ లైన్లో రైతులు ఆపడం జరిగింది. తర్వాత 2 సార్లు మేము మళ్ళీ వాళ్ళతో పిలిచి మీటింగ్ పెట్టాం. కంపెనీ సీఎంతో కూడా మాట్లాడి సపోర్ట్ చేయమని అడిగాము. అయినా వారు లెటర్ ఇచ్చేసి ఈరోజు ఆపమని చెప్పడం జరిగింది. పై వారికి ఆ విషయం తెలియజేస్తామండి. ప్రస్తుతం ఇప్పుడు బయర్స్ కూడా పిలిచాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. చర్చలు జరిపి ఆక్షన్ జరపాలనేది ఉద్దేశం అండి. వాళ్ళ డిమాండ్స్ అంటే అన్ని నో బిడ్ లేకుండా అంత పొగాకు అమ్ముడు పోవాలని అంటున్నారు. ప్రస్తుతానికి నిన్నటి నుంచి 200 లోయెస్ట్ బిడ్ ఉండేది, కొంచెం నిన్న నుంచి లోయెస్ట్ బిడ్ 190 తేవడం కూడా జరిగింది. ఇది ఆఫ్ స్టేట్ ఇరిగేటెడ్ టొబాకో అమ్మాలనే ఉద్దేశంతో 19,000 కొన్నా కూడా ఓకే, మాకు నో బిడ్ లేకుండా 19,000 కొనమని అడుగుతున్నారు. దానికి ఏమంటారు? 19,000 కంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆఫ్ స్టేట్ టొబాకో ఇరిగేటెడ్ కొంటుంది. అలీ టొబాకో ఒకళ్ళు, ఎస్ఎంఎస్ ఒకళ్ళు, వాళ్ళు మాత్రమే. మనకి బయర్స్ 15 మెంబర్స్ వచ్చినా కానీ మనకి కొంటుంది యాక్టివ్గా ఉంటుంది 4 to 5 కంపెనీస్ మాత్రమే. తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేతలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన ఓటమి తాత్కాలికమేనని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆ ఎన్నికల్లో డీఎంకే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో సూర్యుడు ఎప్పటికీ అస్తమించడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి తనదే బాధ్యత అని అన్నారు. ఈ ఎన్నికల్లో సీట్లు తగ్గినా డీఎంకేకి వచ్చిన ఓట్లు పెరిగాయని గుర్తు చేశారు. ఓటమికి గల కారణాలు విశ్లేషించి ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాన్ని సేకరించేందుకు 36 మంది சபையிலతో கமிட்டியை நியமிச்சாரு. அதற்கு பிறகு 67 நடைபெற்றக்கூடிய தேர்தலாக இருந்தாலும் சரி, 71 இப்படி தொடர்ந்து நடைபெற்றக்கூடிய தேர்தல்களில் பல வெற்றிகளை கண்டதுண்டு, பல தோல்விகளையும் நாம் சந்தித்திருக்கிறோம். ஆனால் தோல்வியடைகிற நேரத்தில் தான் திமுக எப்பொழுதுமே ஒரு ஃபெனிக்ஸ் பறவையைப் போல கிளர்ந்து எழக்கூடிய நிலையில் அது வரும். இங்கே கூட பேசியவர்கள் எல்லாம் ஏதோ ஒரு சோகத்தில் இருப்பது போல நான் பார்க்குறேன். நாங்கள் மட்டும் இல்லை, மேடையில் இருக்கக்கூடியவங்க மட்டும் இல்லை, எதிரில் இருக்கக்கூடிய கூட இங்கே சோகமாக உட்கார்ந்து காட்சி பார்க்குறேன். நாம் சோகப்பட இருக்க வேண்டிய அவசியமும் இல்லை. நாம் தான் இன்றைக்கு ஆட்சியில் இருக்கிறோம். நம்முடைய திட்டங்களை பற்றி நான் சொல்ல வேண்டிய அவசியம் இல்லை. 5 வருஷம் ஆட்சி பொறுப்பிருந்தப்போ రాష్ట్రంలో 2029 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ప్రజలు కలిసికట్టుగా నడుం బిగించాలని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ్ సునీత పిలుపునిచ్చారు. బేస్తవారిపేట మండలంలో నిర్వహించిన P4 కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో పాటు కలెక్టర్ పాల్గొన్నారు. సమాజంలో ఆర్థికంగా బలమైన టాప్ 10% వర్గాలు అత్యంత పేద
20% కుటుంబాలను దత్తత తీసుకుని వారికి మార్గదర్శకంగా నిలవాలని కలెక్టర్ అన్నారు. పేద కుటుంబాలు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి, ఆర్థిక స్వతంత్ర జీవన దశగా ముందుకు సాగేందుకు మార్గదర్శనం చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. డిఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, డిఎల్డిఓ బాలునాయక్, ఎంపీడీఓ రంగనాయకులు, తహసీల్దార్ జితేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే 10% సంపన్నులు లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలు ఉన్నారో వారు సమాజంలో ఉన్నటువంటి 20% ఈ కుటుంబాలను, బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి మన మార్కాపురం జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఈ సందర్భంగా సైయెంట్ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సైయెంట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ డాక్టర్ పివిఆర్ మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటిగా నా ధన్యవాదాలు. సమాజంలో హార్ట్ స్ట్రోక్తో పాటు మరో స్ట్రోక్ కూడా మనిషి ఆయుష్కు పెను ప్రమాదంగా మారింది. అది బ్రెయిన్ స్ట్రోక్. దీనినే తెలుగులో పక్షవాతం అని కూడా అంటారు. మానవ జీవితంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, బీపీ, షుగర్ వ్యాధులను నిర్లక్ష్యం చేయడం తదితర కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం అనే వ్యాధి 2 రకాలుగా ఉంటుందని, ఒకటి మెదడులో రక్తం గడ్డగట్టడం, రెండవది రక్తనాళాలు పగిలిపోవడం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని జీజీహెచ్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పోలి నటరాజ్ తెలిపారు. నరాల వ్యాధులు, వాటి పరిష్కార మార్గాలు, ప్రభుత్వం సర్వజన ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై డి న్యూస్కు ప్రత్యేకంగా వివరించారు. పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 4 గంటల సమయంలోనే నరాలకు సంబంధించిన వైద్యులను సంప్రదిస్తే రికవరీ కావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందని, అలాంటి సేవలు ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రధానంగా బ్రెయిన్ స్ట్రోక్ లేక పక్షవాతం అనేది 50 సంవత్సరాల పైబడిన వారికి వచ్చే అవకాశం ఉందని అన్నారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్న వారికి, మత్తు పదార్థాలు తీసుకునే వారికి ఈ వ్యాధి సంభవించే అవకాశం ఉందని, దీనికి సంబంధించి వ్యాధి అవగాహన కోసం 5 రకాల సూత్రాలు ఉన్నాయని అన్నారు. BEF, AST అని వాటిని గుర్తుంచుకుంటే వాటిని తెలుసుకోవచ్చని అన్నారు. B అంటే బ్యాలెన్స్ అని, I అంటే కంటి చూపు 2గా కనపడతాయని, F అంటే ముఖం వంకర పోవడం అని, A అంటే అన్కాన్షియస్ అని, S అంటే స్పీచ్ మాట నంగిగా రావటం, T అంటే వెంటనే కనుక్కొని వైద్యం అందించుకోవటం అని తెలిపారు. సో నరాల వ్యవస్థ అనేది ఏంటంటే మెదడు, వెన్నుపూస, నరాలు, కండరాలు సంబంధించి ఇదంతా కలిపి ఒక నరాల వ్యవస్థ అంటాం. దీనిలో ముఖ్యంగా మెదడు అనేది చాలా ముఖ్యమైన భాగం. సో ఈ మెదడులో ఏంటంటే మన ప్రపంచ జనాభా ఎంత ఉందో అంత 10 నరాలు ఉంటాయి. అంటే 800 కోట్ల కంటే ఎక్కువగా 10. సో ఆ నరాలన్నీ కూడా సమన్వయంగా ఉండి పనిచేస్తేనే మనకు బ్రెయిన్ నుంచి వెన్నుపూసకి, నరాలకు, కండరాలకు సంకేతాలు వచ్చి మనం నడవడం కానీ, మాట్లాడడం కానీ, మన ప్రవర్తన సందర్భానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ కానీ మిగతా నరాల వ్యవస్థలో సమస్యలు వచ్చినప్పుడు మనకు ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. నడక కానీ, మాటలు కానీ, చూపు కానీ, ప్రవర్తన కానీ తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా నరాల జబ్బులు ఎలా ఉంటాయంటే సడన్గా అక్యూట్ అంటాం దాన్ని, సడన్గా వచ్చే జబ్బులు, తర్వాత స్లోగా వచ్చే జబ్బులు. సడన్గా వచ్చే జబ్బులు ముఖ్యంగా చెప్పుకోవచ్చు పక్షవాతం అన్నమాట. తర్వాత ఫిట్స్, తర్వాత జీబీ సిండ్రోమ్ అంటాం. ముఖ్యంగా పక్షవాతం అనేది ఏంటంటే ఎక్కువగా 50 ఏళ్ళ వయసు వరకు వస్తుంటుంది అనమాట. ఇది ప్రధాన లక్షణాలు ఏంటంటే దాన్ని మనం BEFAST అని కోడ్ పెట్టుకుంటాం. B అంటే బ్యాలెన్స్ అనమాట, అంటే సడన్గా వచ్చేసి తూలిపోవడం, బ్యాలెన్స్ లేకపోవడం. తర్వాత E అంటే కంటికి సంబంధించిన సమస్యలు. సో సడన్గా వచ్చేసి ఒక వస్తువు 2గా కనిపించడం కానీ, తర్వాత చూపు తగ్గిపోవడం కానీ. సో తర్వాత F అంటాం. F అంటే ఫేస్ అనమాట, మూతి వంకరిపోతుంది సడన్గా. సో తర్వాత A అంటే ఆర్మ్, అంటే చెయ్యి అనమాట, చెయ్యి కానీ కాలు కానీ సడన్గా ఎత్తలేకపోవడం కానీ, సచ్చు రావడం కానీ. S అంటే స్పీచ్, సడన్గా మాట తడబడడం కానీ, మాట కోల్పోవడం కానీ. T అంటే టైం టు రీకాల్, అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సింది. ఈ B ఫాస్ట్ అనే కోడ్ ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది, వెంటనే గుర్తించేదానికి పెట్టారనమాట. ఎందుకంటే ఈ పక్షవాతం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రక్తం గడ్డగట్టడము రక్తనాళాల్లో, రెండోది వచ్చి రక్తనాళాల్లో బ్రేక్ అవ్వడం. ఈ రక్తం గడ్డగట్టడం వల్ల
ఈ లక్షణాలు వస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందని, యువత ఎక్కువగా డ్రగ్స్ వాడటం వల్ల చిన్న వయసులోని ఇలాంటి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రోక్కు సంబంధించి అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉండటంతో పాటు రక్తం గడ్డకట్టినా దానిని కరిగించేందుకు రక్తనాళాలు పగిలిపోయినప్పుడు వాటిని సులభంగా తగ్గించుకునేందుకు 40,000 రూపాయలు విలువ చేసే TNK TPA ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నాయని, ఇవి ఉపయోగించుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ నుండి కాపాడుకోవచ్చని అంటున్నారు. అయితే బ్రెయిన్ స్ట్రోక్ లేక పక్షవాతం లేక నరాల బలహీనతకు చికిత్స తీసుకొని సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మందులు సక్రమంగా వాడకపోతే రెండోసారి బ్రెయిన్ స్ట్రోక్తో పాటు కోమాలకు వెళతారని అన్నారు. ఇటీవల 35 సంవత్సరాల యువకుడు నరాల వ్యాధితో సర్వజన ఆసుపత్రికి రాగా వైద్య పరీక్షలు చేసి 40,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా గంటల వ్యవధిలో కోలుకున్నాడని, అలానే 50 సంవత్సరాల పైబడిన వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రికి రాగా మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు రక్షించగలిగామని అన్నారు. వ్యాధిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని డాక్టర్ నటరాజ్ ఆకాంక్షించారు. వచ్చిన వాళ్ళు ఈ బీ ఫాస్ట్ అనే కోడ్లో ఉన్నటువంటి లక్షణాలు గుర్తించి వెంటనే మా దగ్గరికి రాగలిగినారంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి, సో సరైనటువంటి బ్రెయిన్ స్కాన్లు టెస్టులు చేసేసి వాళ్ళకి రక్తం గడ్డ ఉంటే కరిగించేదానికి మా దగ్గర మందులు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం వినియోగించుకొని వాళ్ళు వస్తే మామూలు స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పక్షవాతం అనేది ఎక్కువగా 50 ఏళ్ళ వయసు వరకు వస్తూ ఉంటుంది. సో ఈ 50 ఏళ్ళ వయసు వాళ్ళు ఏంటంటే కుటుంబ యజమాని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఈ సమస్య వచ్చినప్పుడు మంచంలో పడిపోయి ఫ్యామిలీ అంతా కూడా వీధిని పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ ఉంది కాబట్టి వెంటనే ఈ రక్తం గంట కరిగించి మామూలు స్థితికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొందరు వచ్చేసి స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయ్యి వెళ్ళిపోతుంటారు, తర్వాత మళ్ళీ మందులకు రారనమాట. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు రక్తం కరిగించేదానికి జీవితాంతం మందులు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. కొంతమంది తగ్గిపోయిందిలే ఇంకా మాకు అవసరం లేదని మధ్యలో మానేస్తుంటారు అనమాట. అట్లా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వస్తుంటారు. సో మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇంకా తీవ్రమైన స్థితిలో వస్తారనమాట. కొందరు కోమాలో ఉంటారు, కొందరు మంచానికి ప్రతిబింబ ఉంటారు, కొందరు అసలు మాట్లాడరు, కొందరైతే చనిపోతారు కూడా. కాబట్టి ఈ చిన్న అవగాహన అనేది చాలా అవసరం. ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత రక్తం గడ్డ కరిగించే మందులు అనేది పలచబడే మందులు జీవితాంతం వేసుకోవాలి. దీంతోపాటు ఈ కారణాలు ఏంటంటే రక్తం గడ్డ కట్టేదానికి ముఖ్యంగా బీపీ అనమాట, షుగరు, తర్వాత కొలెస్ట్రాలు, ఈ మధ్యకాలంలో యూత్ కూడా అనమాట ఈ మాదక ద్రవ్యాలు వాడుకోవడం వాళ్ళకు కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన స్ట్రోక్ లక్షణాలు వచ్చినప్పుడు మనం డాక్టర్ గవర్నమెంట్ జనరల్స్కి సంప్రదించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల స్ట్రోక్ బారి నుంచి మనం నివారించే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మేము ఇక్కడ స్ట్రోక్తో పాటుగా ఈ ఫిట్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం. తర్వాత కాలు చేసి జీబీ సిండ్రోమ్ అంటాం. ఈ జీబీ సిండ్రోమ్ అనేది అంటే వెంటనే కాలు చేయి పడిపోతుంది అనమాట, సచ్చుబడి. సో ఇది మెదడులో కాదు సమస్య, ఇది కాళ్ళలో నరాల్లో సమస్య అనమాట. దీనికి మనం ఇంజెక్షన్ ఐవిఏజన్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్ కాస్ట్ ఒక పేషెంట్ ట్రీట్మెంట్ అయ్యేదానికి 5 లక్షలు అవుతుందన్నమాట. ఇది కూడా మా దగ్గర ఉంది. సో ఇట్లా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని చక్కగా బయటికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మాకు పక్షవాతానికి, తర్వాత ఈ ఫిట్స్కి, తర్వాత జీబీ సిండ్రోమ్కి, తర్వాత ఈ పార్కిన్సన్ డిసీజ్కి అన్నిటి కూడా ట్రీట్మెంట్ ఉందన్నమాట. ఈ మా టీంకి సహకరించేదానికి క్యాజువాలిటీ వాళ్ళు కానీ, తర్వాత జనరల్ మెడిసిన్ వాళ్ళు కానీ, తర్వాత రేడియాలజీ డిపార్ట్మెంటు, తర్వాత ఈ మా సూపరింటెండెంట్ గారు కానీ ఎంతో సహకరిస్తున్నారు. కాబట్టి ఈ నరాల సంబంధించిన సమస్యల గురించి అందరూ అవగాహన పెంచుకొని ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని అలగాయపాలెంలో మత్స్యకారుల సేవలు పథకంలో భాగంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల మత్స్యకార నిషేధ భృతిని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. 217 జీవో రద్దు, వేట సమయంలో ఆర్థిక సహాయం, బోట్ల రిజిస్ట్రేషన్, హైస్పీడ్ బోట్ల నిషేధం లాంటి విషయాలలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. ఒకసారి ఫోన్ చేసుకో మాట్లాడు లోపల మొగ్గ కేసులు కట్టగా సుబ్బారావు.
ఉలవపాడు మండలంలో 2230 కుటుంబాలకు 4.46 కోట్ల రూపాయలు, గుడ్లూరు మండలంలో 252 కుటుంబాలకు 50.4 లక్షలు విడుదలైనట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలోని 2482 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో 4.96 కోట్లు జమ అయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వంలో మత్స్యకార గ్రామాలలో అభివృద్ధి పనులు జరగలేదని, కూటమి ప్రభుత్వంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కాలువల నిర్మాణం, తాగు సాగునీటి వసతి, శ్మశానాల అభివృద్ధి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. మత్స్యకారుల కోసం రామాయపట్నం సమీపంలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 28 కోట్ల రూపాయలతో జెట్టి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. దీనివల్ల బోట్లు నిలుపుదల, అన్లోడింగ్, ప్లాట్ఫారం లాంటి ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మత్స్యకార సేవలో పథకం ద్వారా నిధులు తమ అందరికీ ఖాతాల్లో జమ అయ్యాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎమ్మెల్యే నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్, తహసీల్దార్ రవిశంకర్, మత్స్యశాఖ డీఓ రమేష్, మండల టీడీపీ అధ్యక్షుడు రాచకర్ల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీను, ఉపాధ్యక్షుడు కన్నా ప్రసాద్, నేలటూరి ఆదాము, పోలుబోయిన శ్రీను, వాయిల శ్రీను, జాలమ్మ, వెంకటరామిరెడ్డి, శ్రీకాంత్, కాటంగారి యానాది, బాలమురళి, రామదాసు, పోలిశెట్టి, చెంచురామిరెడ్డి, కొల్లి రమణ, పిగిలి రమణ, తేజ, అన్ని గ్రామ పార్టీల అధ్యక్షులు, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు. రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు, గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీ అందరూ కూడా తెలుసు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేకుండా ఆ వచ్చిన అప్పులను చేసిన అప్పుల్ని ఏదో ఒక విధంగా విధ్వంసం చేశారే కానీ ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేస్తానో ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ మత్స్యకార భరోసా, ఎవరైతే నిషేధ టైంలో ఆ 2 నెలల టైంలో మత్స్యకార కుటుంబాలు ఇబ్బందులు పడకూడదు, ఆ రోజు 4,000 నుంచి 10,000 చేశారు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మీ అందరికి ముద్దులు పెట్టాడు కానీ 217 జీవోని తీసుకొచ్చాడు. మీ జీవితాలు ఒక చీకటి రోజులు తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో మీరుండే గవర్నమెంట్ ల్యాండ్లో ఉండే కుంటలు, చెరువులను కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని చెప్పి 217 జీవో తీసుకొస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మన అందరం కూడా పోరాడి ఆ 217 జీవో ఇంప్లిమెంటేషన్ కాకుండా మనం ఆపడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మత్స్యకార సోదరులు గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బుక్ డిపాజిట్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర ఆదేశించారు. జిల్లాలో 81 బుక్ డిపాజిట్ సెంటర్ల నిర్వాహకులతో ఒంగోలు గ్రంథాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వార్తాపత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కొన్నేళ్ల కిందట వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు వీటిని తెరిచి ఉంచాలని ఆదేశించారు. ప్రతి బుక్ డిపాజిట్ సెంటర్లో 2 న్యూస్ పేపర్లతో పాటు 4 పుస్తకాలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంచాలని కార్యదర్శి కుమార్ రాజా సూచించారు. సభ్యత్వం ఖచ్చితంగా చేయించాలని కోరారు. శాంక్షన్ చేయించుకున్నారు కానీ అక్కడ సమయానికి లైబ్రరీస్ ఓపెన్ చేయట్లేదు అని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఇది నేను మీకు ముందుగా ఇచ్చే ఇంటిమేషన్ ఏంటంటే, మా సిబ్బంది కానీ నేను పర్సనల్గా కానీ ఖచ్చితంగా ఎవరికి చెప్పకుండా విజిట్ అయితే చేస్తాం. బీడీసీ కూడా విజిట్ చేస్తాను. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కాదు, ప్రతి ఒక్క బీడీసీ కూడా నా సమయం చూసుకొని ఖచ్చితంగా నేను విజిట్ చేస్తాను. ఆ టైంలో కానీ బీడీసీ వర్క్ చేయట్లేదు అని నాకు ఏ అనుమానం వచ్చినా స్పాట్లో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కూడా మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇంటిమేట్ చేస్తున్నాను. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 105 శాంక్షన్ చేయగా 81 బీడీసీ. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో 4గురిని అరెస్ట్ చేశారు. దోర్నాల మండలానికి చెందిన పలువురు వ్యక్తులు సెల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్, ఎస్ఐ వెంకటరమణయ్య ప్రత్యేక బృందాలతో దాడులు చేశారు. ఈ దాడుల్లో నిందితుల వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై BNS, ఏపీ గేమింగ్ యాక్ట్,
ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అజయ్ కుమార్ తెలిపారు. నిందితుల బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీలను పరిశీలిస్తున్నామని, వీరికి సంబంధించిన గుంటూరుకు చెందిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులను గుర్తించి త్వరలో వారిని అరెస్టు చేయడం జరుగుతుందని అన్నారు. అక్రమ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టైంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఒక దోర్నాల మండలానికి చెందిన ఒక 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళని విచారించగా వాళ్ళకి ఒక 2018 నుండి ఈ బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ లేయటం అలవాటు ఉంది. ఆ తర్వాత వీళ్ళే బెట్టింగ్లు నిర్వహించాలనే ఉద్దేశంతో గుంటూరుకి చెందిన ఒక అతను వీళ్ళకి ఒక యాప్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యాప్ లింక్లో వీళ్ళు డబ్బులు వేసుకొని జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏ జట్టు మీద బెట్ వేయమంటే ఆ జట్టు మీద బెట్టింగ్లు వేస్తూ జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వేసిన జట్టు మీద వేసినప్పుడు గెలిస్తే 1000కి 50 రూపాయల కమిషన్ తీసుకొని మిగతా డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, పోతే ఆ యాప్ నిర్వాహకులకు ఆ డబ్బులు పోయే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఉమ్మడి ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇలాంటి నేరాలను అరికట్టాలని శ్రీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మేము తిరుగుతూ ఉండగా మాకున్న సమాచారం మేరకు వీరు నిన్న వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. వీరి బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు ఇతర లావాదేవీలన్నీ పరిశీలిస్తున్నాము. మిగతా ఇప్పుడు గుంటూరుకి చెందిన ఈ యాప్ డెవలపర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కనిపెట్టేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఎర్రగొండపాలెం సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లలో ఎవరైనా సరే బెట్టింగ్కు పాల్పడినా, బెట్టింగ్ నిర్వహించడానికి చూస్తున్నా అలాంటి వారి వివరాలను మాకు తెలియజేస్తే వివరాలు తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాము. వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేయకుండా అవి దుర్వినియోగం చేస్తూ దేశానికి ఉపయోగపడని విధంగా గ్యాంబ్లర్స్ చేతిలోకి వెళ్తున్నాయి. కాబట్టి వాటి పట్ల అందరూ అవగాహనతో ఉండాలి. బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దని ప్రకాశం, మార్కాపురం జిల్లాల తరఫున ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేమందరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ వృత్తి అందజేత నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో ప్రారంభించిన సీఎం. ఒంగోలు 2వ పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లలో నిలువున కోత, రైతుల తీవ్ర ఆగ్రహం, వేలం బహిష్కరణ. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పలువురు అరెస్ట్, బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం ఖచ్చితంగా మారతాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.